ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. నమః విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే నమ. ఆచార్య పాదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామదాయ నగర గ్రామ తారిణే. నమః విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Thank you, Matajis and Prabhujis. So let's start our Bhagavatam class. I'm going to share in English text. సో తెలుగు వాళ్ళు తెలుగు మీ దగ్గర ఉన్న భాగవతం బుక్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో కనిపిస్తోంది అందరికి? కనిపిస్తాను. ఫస్ట్ క్యాంటో మొదటి స్కందము 16వ అధ్యాయము 20వ శ్లోకం. ఫస్ట్ క్యాంటో 16th chapter 20th శ్లోక. పాదైర్న్యూనం శోచసి మైకపాదం, పాదైర్న్యూనం శోచసి మైకపాదం, ఆత్మానం వృషలైర్భోక్ష్యమానం, ఆత్మానం వృషలరైర్భోక్ష్యమానం. అహోసురాదీన్ హృతయజ్ఞభాగాన్, అహోసురాదీన్ హృతయజ్ఞభాగాన్, ప్రజా ఉతాస్విన్ మఘవతి అవర్షతి, ప్రజా ఉతాస్విన్ మఘవతి అవర్షతి. ట్రాన్స్లేషన్. 3 పాదములను కోల్పోయి కేవలము ఏకపాదముతో నిలిచి ఉన్న నా పరిస్థితిని గాంచి నీవు దుఃఖించుచుంటివా? లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపనున్నందున కలత చెంది ఉంటివా? లేక ప్రస్తుతము యజ్ఞ నిర్వహణము లోపించిన కారణముగా దేవతలు యజ్ఞ భాగమును కోల్పోయినందున విషన్నురాలవై ఉన్నావా? లేక కరువు కాటకముల వలన జనులకు కలిగిన దుఃఖములకు శోకించుచున్నావా? సో ఇది ఎవరి మధ్య జరుగుతున్న సంవాదం అంటే ధర్మదేవత అంటే ఎద్దు మధ్య, తర్వాత భూదేవి అంటే భూదేవి ఆవు రూపంలో ఉన్న భూదేవి, ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవత, వీళ్ళిద్దరి మధ్య సంవాదము జరుగుతోంది అన్నమాట. సో మనము నిన్నటి వరకు విన్నాము. సో ఆ ఎద్దు భూమి శోక సముద్రంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు జరుగుతున్న ఈ దుఃఖాలకు భూమికి భారం అయిపోయింది భూదేవికి. సో వాటిని చూసి చాలా శోక సముద్రంలో ఉన్నదన్నమాట భూదేవి. అప్పుడు ఈ ధర్మ రూపంలో ఉన్న ఎద్దు వచ్చి భూదేవిని సముదాయిస్తోంది అనమాట. ఏమన్నా వర్రీ అవుతున్నావా, దీని గురించి వర్రీ అవుతున్నావా? 19వ శ్లోకంలో కూడా కొన్ని క్వశ్చన్స్ వేసింది అనమాట, ప్రశ్నలు వేసింది. ఇప్పుడు 20వ శ్లోకంలో కూడా ఆ ఎద్దు ధర్మదేవత ఇంకొక కొన్ని ప్రశ్నలు వేస్తోంది అనమాట. సో 3 పాదములే ఉన్నాయి నాకు అనేసి నువ్వు వర్రీ అవుతున్నావా? ఆ దుఃఖంలో ఉన్నావా? తర్వాత ఈ కలియుగంలో మాంసభక్షకులు ఎక్కువైపోయినారు, ఆ మాంసభక్షముల వల్ల నీ భూమికి భారమైపోతున్నారని దుఃఖిస్తున్నావా? తర్వాత యజ్ఞం అనేది లోపించింది మనకు. యజ్ఞ నిర్వహణ ఉండడం వల్ల మనకు ఈ వర్షాలు ఇవన్నీ పడుతున్నాయని మనము చదువుకున్నాము ఈవెన్ భగవద్గీతలో అంతా. సో ఆ యజ్ఞాలు అనేవి చేయడం లేదు ఇప్పుడు కలియుగంలో. సో ఆ యజ్ఞాల నిర్వహణ లోపించిందని నువ్వు బాధపడుతున్నావా? కరువు కాటకాలు, ప్రజలు, భూమిపైన ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా దుఃఖ సముద్రంలో ఉన్నారని నువ్వు బాధపడుతున్నావా అనేసి ఈ ధర్మదేవత ఎద్దు వచ్చి భూదేవిని అడుగుతోందన్నమాట, ఆవును.
ఇప్పుడు భాష్యం దీనికి చాలా పెద్దగా ఉంది. సో ప్రభుపాదుల వారు ఎలాబరేట్ గా ఇచ్చారనమాట. చదువుతాము, చదివి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాము. కలియుగము ముదిరిన కొలది భాష్యము. కలియుగము ముదిరిన కొలది ఆయు పరిమాణము, దయ, స్మృతి, నీతి, నియమములనేది 4 ముఖ్య విషయములు క్రమముగా నశింపగలవు. ధర్మము 35% నశించి ఉన్నందున ధర్మ చిహ్నమైన వృషభము ఒకే పాదముపై నిలిచి ఉండెను. ఆ విధముగా ప్రపంచ జనులలో 35% అధర్మ పరులైనప్పుడు లోక పరిస్థితి పశువులకు నరకముగా మారును. అదియునుగాక కలియుగమున దైవ భావన రహితులైన మనుజులు భగవానుని ప్రత్యక్షముగమునో లేక పరోక్షముగనో తృణీకరించినటువంటి పెక్కు నామమాత్ర ధర్మ సిద్ధాంతములను తయారు చేయుదురు. ఆ విధముగా శ్రద్ధారహితులైన మనుజులు ప్రపంచమును సాధువర్తనులైన వారికి వాసయోగ్యము కాకుండా చేసి వేయుదురు. భగవానుని యందు గల శ్రద్ధననుసరించి మానవులందు పలు తరగతులు గలవు. వైష్ణవులు మరియు బ్రాహ్మణులు ఉత్తమ శ్రేణికి చెందిన మానవులు కాగా, క్షత్రియులు ద్వితీయ శ్రేణికి చెందిన వారు. వారి పిదప వైశ్యులు, వైశ్యులకు పిదప శూద్రులు, తర్వాత మ్లేచ్చులు మరియు యవ్వనులు, చివరకు చండాలురు క్రమముగా కలరు. మానవత్వపు నశింపు మ్లేచ్చుల నుండి ప్రారంభమగునది. మానవత్వపు నశింపు మ్లేచ్చుల నుండి ప్రారంభమగుచున్నది. ఇక చండాలత్వము అనునది మానవుని పతనమునకు చర్మస్థితి అయి ఉన్నది. వేదవాంగ్మయమునందు తెలుపబడిన ఈ పదములన్నీను ఏదియోనొక వర్ణముకు గాని జన్మకు గాని సంబంధించినవి కావు. వాస్తవమునకు అవి మానవుల వివిధ యోగ్యతలై ఉన్నవి. ఈ విషయమున జన్మ హక్కు లేదా వర్ణము అనేది ప్రశ్నయే ఉదయించదు. మానవుడు తన కర్మల ద్వారానే ఆయా యోగ్యతలను సాధించగలడు. అనగా బ్రాహ్మణుని తనయుడు మ్లేచ్చునిగా కావచ్చును, లేదా చండాలుని తనయుడు బ్రాహ్మణుని కన్నను అధికుడు కావచ్చును. అది అంతయు భగవానునితో గల సంబంధము సహచర్యముల దృష్ట్యా సంభవించుచుండును. భక్షులైన వారు సాధారణంగా మ్లేచ్చులుగా పిలువబడుదురు. కానీ వాస్తవునకు మాంసభక్షకులందరూ మ్లేచ్చులు కారు. శాస్త్ర నిర్దేశానుసారము మాంసభక్షణము చేయువారు మ్లేచ్చులెన్నడూ కారు. నిషిద్ధములను పాటించక మాంసభక్షణం చేయువారే మ్లేచ్చులనబడును. గోమాంసము శాస్త్రములందు నిషేధించబడినది. అంతేగాక వేదమును అనుసరించు వారు గో వృషభములకు ప్రత్యేక రక్షణ నొసగవలననియు నిర్దేశింపబడినది. కానీ కలియుగమున మానవులు గో వృష దేహములను తమకు తోచిన రీతిగా ఉపయోగించు కారణమున పలు విధములైన క్లేశములను ఆహ్వానించుచున్నారు. ఈ యుగపు జనులు ఎట్టి యజ్ఞమును నిర్వహింపరు. ఇంద్రియ సుఖమునందు నియుక్తులైన వారికి యజ్ఞ నిర్వహణము అత్యంత అవసరమైనను మ్లేచ్చులైన జనులు యజ్ఞ నిర్వహణను ఏమాత్రము పట్టించుకొనరు. భగవద్గీత 3.14-16 యందు యజ్ఞ నిర్వహణము ఖచ్చితముగా నిర్దేశింపబడినది. జీవులందరూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిచే సృష్టింపబడినారు. ఆ విధముగా సృష్టింపబడిన జీవుడు క్రమముగా భగవద్ధామమునకు పయనించు రీతిలో యజ్ఞ నిర్వహణ విధానము సైతము బ్రహ్మదేవుని చేతనే సృష్టింపబడినది. జీవులు ధాన్యము మరియు కూరగాయలపై జీవించు రీతి సామాన్య విషయము. ఆహారమును భుజించుట ద్వారా వారు రక్త వీర్యముల రూపమున ఆవశ్యకమైన శక్తిని పొందుదురు. అట్టి రక్తము మరియు వీర్యము ద్వారా ఒక జీవుడు ఇతర జీవులను సృష్టింపగలడు. కానీ ధాన్యము, గడ్డి మొదలగునవి వర్షము చేతనే సాధ్యములగును. ఇక అట్టి వర్షము క్రమముగా కురియుట నిర్దేశిత యజ్ఞ నిర్వహణము ద్వారానే సాధ్యము కాగలదు. అటువంటి యజ్ఞములు సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వవేదములందు నిర్దేశించబడినది. యజ్ఞగుండమునందు ఆహుతులు నర్పించుట ద్వారా సూర్యుడు మందునని మనుస్మృతి యందు తెలుపబడినది. సూర్యుడు ప్రీతి చెందినప్పుడు సముద్రం నుండి తగినట్లుగా జలమును గ్రహించును. ఆ విధముగా ఋతుపవనములు ఏర్పడి వర్షము కురియగలదు. తగినంతగా వర్షములు కురిసిన పిమ్మట మానవులకు మరియు జంతువులకు అవసరమైనంతగా ధాన్యము ఉత్పత్తి జరగగలదు. ఆ విధముగా కర్మను అనుసరించుటకై జీవునికి శక్తి ప్రాప్తించగలదు.
కానీ మ్లేచ్చులైన వారు కర్మాగారముల సంఖ్యను వృద్ధి చేయుట ద్వారా పురోగతి చెందుమనియు మరియు యజ్ఞ నిర్వహణము ధాన్య ఉత్పత్తి యొక్క అవసరం లేకుండా జంతు మాంసములపై జీవింతుమనియు తలుచుచు ఇతర జంతువులతో సహా గో వృషభములను సంహరించుటకు కబేలాలను నెలకొల్పుచుందురు. కానీ జంతువుల కొరకైనను గడ్డి మరియు కూరగాయల అవసరమనియు లేని ఎడల అవి జీవింపలేవనియు వారి తెలియవలసి ఉన్నది. అట్టి పశుగ్రాసమును ఉత్పత్తి చేయుటకు తగినంత వర్షం అవసరం. అనగా చివరకు వారు సూర్యుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు కరుణపై పడవలసియే ఉన్నది. యజ్ఞ నిర్వహణము ద్వారా అట్టి దేవతలను తప్పక సంతృప్తి పరపవలను. ఇది వరకే పలుమార్లు తెలుపబడినట్లు ఈ భౌతిక జగము ఒక ఖైదీ గృహము వంటిది. అట్టి ఖైదీ గృహము సరిగా నడుచునట్లు చూచెడి దేవతలే భగవానుని సేవకులు. శ్రద్ధారహితముగా జీవింపగోరు తిరుగుబాటు ధోరణి గల జీవులు క్రమముగా భగవానుని దివ్య శక్తి వైపునకు మరలినట్లుగా ఆ దేవతలు చూచెదరు. కనుకనే యజ్ఞ నిర్వహణ పద్ధతి శాస్త్రములనందు నిర్దేశింపబడినది. లౌకికులైన వారు కష్టించి పని చేసి ఫలములను ఇంద్రియ భోగమునకై వినియోగించగోదురు. ఆ విధముగా వారు జీవితపు అడుగడుగున అనేక విధములైన పాపములు నొనర్చుచున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు భక్తియుక్త సేవలో శ్రద్ధాపూర్వకముగా నియుక్తులైన వారు సర్వ విధములైన పుణ్య పాపములను అతీతులగుతురు. వారి కర్మలన్నీయును త్రిగుణ సంపర్కము నుండి విడువడి ఉన్నవి. జీవితమే యజ్ఞ చిహ్నమై ఉన్నందున భక్తుని విషయము నిర్దేశిత యజ్ఞ నిర్వహణకు అవసరం ఏమాత్రము లేదు. కానీ ఇంద్రియ భోగ ప్రాప్తికై కామ్యకర్మల యందు రతులయ్యేడి వారు మాత్రము నిర్దేశిత యజ్ఞములను తప్పక నిర్వహింపవలెను. ఏలనన పాపకర్మల ఫలముల నుండి బయటపడుటకు యజ్ఞ నిర్వహణ ఒక్కటే కామ్యకర్మ రతులకు మార్గమై ఉన్నది. అట్టి సంచిత పాపములన్నిటిని నశింపజేయుటకు యజ్ఞమే ఏకైక విధానము. ఖైదీలు అనుకువ కలవారిగా మారినచే ఖైదీ గృహ అధికారంలో సంతసించడి రీతి అట్టి యజ్ఞములు నిర్వహింపబడినచో దేవతలు సంతసింతురు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు సంకీర్తన యజ్ఞము అనేది ఒకే ఒక యజ్ఞమును నిర్దేశించి ఉండిరి. అటువంటి యజ్ఞమున ఎవరైనాను సులభముగా పాల్గొని వచ్చును. ఆ విధముగా భక్తులు మరియు కామ్యకర్మరతులు ఇరువురు సంకీర్తన యజ్ఞ నిర్వహణము ద్వారా సమాన ఫలమును పొందగలరు. ఓం తత్సత్. హరే కృష్ణ. సో చాలా పెద్ద భాష్యము. ప్రభుపాదుల వారు ఇందులో డీటెయిల్డ్ గా ఇచ్చినాడు. ఏంటి మన ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో ఇప్పుడున్న జనరేషను ఎలా ఉన్నది, ఎలాంటి పనులు చేస్తున్నారు, ఈ ధర్మానికి మనకి ఏవైతే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్పారో అవి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి. ఏంటి ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్? మాంసభక్షణ, వ్యభిచారము, జూదము ఇవేవి ఉండకూడదు, ఇవేవి మనము తీసుకోకూడదు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కలియుగంలో. ఇప్పుడు కలియుగము యాక్చువల్ గా మనము కలియుగం అంతంకు కూడా రాలేదు, కలియుగం స్టార్టింగ్ లోనే ఉన్నామన్నమాట. ఇంకా చాలా ముందు ముందు కలియుగం ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికే ఎన్నో విపరీతాలు, ఎన్నో వైపరీత్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారు? మొదటి భాష్యంలో ఈ క్షత్రియులు మ్లేచ్చుల గురించి చెప్తున్నారు. మాంసభక్షణ చేసే వాళ్ళను మ్లేచ్చులు అని అంటారు అనేసి. యాక్చువల్ గా ఈ మాంసభక్షణ కూడా శాస్త్రాలలో ఉన్నదన్నమాట. సో మాంసభక్షణ చేసే అందరినీ మ్లేచ్చులు అనడానికి లేదు అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా ఏదైతే అమావాస్య రోజు నెలకు ఒకసారి అమావాస్య అనేది నెలకు ఒక రోజే వస్తుంది. సో నెలకు ఒక రోజు అమావాస్య రోజు అర్ధరాత్రి తను ఏదైతే మాంసం తినాలనుకుంటున్నాడో ఆ జంతువును కాళికాదేవి దగ్గరికి వెళ్ళి తనే స్వయంగా బలి ఇచ్చి ఆ బలి ఇచ్చే ముందు ఆ జంతువు యొక్క చెవులో మాంస అని మంత్రం చెప్పి, మాంస అంటే అర్థం ఏంటి? మాం అంటే నేను, సా అంటే నువ్వు, అంటే ఈ రోజు నిన్ను నేను చంపుతున్నాను, రేపు నువ్వు నన్ను చంపి తినచ్చు అన్నట్టు అనమాట దానికి అర్థము. సో అలా మాంస అని మంత్రము చెవిలో చెప్పి జంతువు యొక్క చెవిలో, అప్పుడు తనే స్వయంగా ఆ జంతువును కట్ చేసి అందులో కొంత కాళికాదేవికి అర్పించిన తర్వాత అందులో కొంత భాగం తీసుకోవాలన్నమాట.
ఇలా తీసుకునేవాడు మ్లేచ్చుడు కాడు. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పిన పద్ధతిని ఫాలో అవుతున్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఇలా ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా షాపులు వీధి వీధికి 2, 3 షాపులు ఉంటాయి. ఆహ్, నాన్ వెజ్ షాపులు, చికెన్ షాపులు. సో, ఆ షాపుల దాకా గూడా వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అన్నీ మనకు ఆన్‌లైన్ అయిపోయాయి. ఆ కరోనా పుణ్యమా అనేసి. సో, ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే చాలు 10 మినిట్స్‌లో మన ఇంట్లో ఉంటుంది. అది మాంసము. సో, ఆ ప్రాసెస్ ఏది చూడట్లేదు. ఏదైతే మ ఈ అదేది అనుభవించట్లేదు వీళ్ళు. మాంస భక్షణ చేసేవాళ్ళు. ఏంటి అమావాస్య దాకా వెయిట్ చేయాలి. నెలకొక్క రోజు మాత్రమే అమావాస్య దాకా వెయిట్ చేయాలి. అమావాస్య రోజు అర్ధరాత్రి కాళికాదేవి దగ్గరికి వెళ్లి, ఆ టెంపుల్‌కు వెళ్లి తనే స్వయంగా చంపి, అందులో కాళికాకు అర్పించి, అందులో ఒక భాగాన్ని తీసుకోవడం ఇవేవి కూడా తెలియట్లేదన్నమాట. సో, ఎప్పుడు తినాలనిపిస్తే చాలు ఆన్‌లైన్‌లో బుక్ చేయడము. అది ఇంటికి డోర్ డెలివరీ వచ్చేస్తుంది. 10 మినిట్స్, 15 మినిట్స్‌లో. సో, ఇలా అయిపోవడం వల్ల వీళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఈ మాంసభక్షణ ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా మ్లేచ్చుల కిందికే వచ్చేస్తున్నారనమాట. సో, అలా దిగజారిపోయింది ఈ కలియుగము అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో, అది అడ్వర్టైజ్‌మెంట్ గూడా. మనము యూట్యూబ్ ఓపెన్ చేశామంటే చాలు 5 నిమిషాలకొకసారి, 10 నిమిషాలకొకసారి మీట్ పైన అడ్వర్టైజ్‌మెంట్. ఫ్రెష్‌లీ కట్, వెరీ జ్యూసీ, ఆహ్, ఆల్రెడీ అది డెడ్ బాడీ. కట్ చేసిన వెంటనే అది చచ్చిపోయింది. జ్యూసీ అంట, ఫ్రెష్ అంట, ఏంటి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందంట. సో, ఇలా ఇలా చేసి అంటే ఇక్కడ మనకు కలియుగము అంతంలో జరగాల్సినవి ఇక్కడే జరిగిపోతున్నాయి మనకు స్టార్టింగ్‌లోనే. సో, అంత దిగజారిపోతున్నది. ఇదంతా దేనివల్ల జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది అనంటే ఒక్క సెన్స్ గ్రాటిఫికేషన్. మనిషి యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం మాత్రమే. సో, ఎవరైతే తింటున్నారు గాబట్టి అక్కడ యానిమల్స్‌ని చంపుతూ ఉన్నారు. సో, తినేవాళ్ళే లేకపోతే యానిమల్స్ అనేవి చంపరు కదా! సో, తినేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. తింటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలన్నీ కూడా పెరిగిపోతున్నాయన్నమాట. ఒకప్పుడు ఆహ్, ఎక్కడో ఊరి బయట అనేవి ఔట్‌స్కర్ట్స్‌లో ఊరికి ఔట్‌స్కర్ట్స్‌లో ఇవి కబేళాలు అనేవి ఉండేవన్నమాట. చికెన్ షాప్ గాని, మటన్ షాప్ గాని, ఇంకొకటి గాని, ఇంకొకటి గాని. ఇప్పుడు ప్రతి వీధిలో 3, 4 యాక్చువల్‌గా మ్లేచ్చులు ఎవరైతే మాంసభక్షణ చేస్తున్నారో వాళ్ళతో పాటు లింక్‌లో మనం గూడా ఆ ఉగ్రకర్మలో మనం గూడా పార్టిసిపేట్ అవుతున్నాం. అంటే మనకు గూడా పార్ట్ ఉంది. సో, శాస్త్రాలలో చెప్తున్నారు. ఏ ఏదైనా కబేళం ముందర నడుస్తూ వెళ్ళినా, అవి చూసినా మనకు గూడా వస్తుంది ఆ కర్మలో పార్ట్ అని అంటున్నారు. అంటే మనము అక్కడ యానిమల్ కిల్లింగ్ జరుగుతోంది అని తెలుసు మనకు. కానీ ఆ యానిమల్ కిల్లింగ్‌ని మనం స్టాప్ చేయట్లేదు కదా! అందుకు మనది గూడా ఒక పార్ట్ అయిపోతుంది ఆ ఉగ్ర కర్మలో అని అంటున్నారనమాట. సో, అంతటి కర్మ అనేది పెరిగిపోతోంది. అంతటి సెన్స్ గ్రాటిఫికేషన్ పెరిగిపోతోంది ఈ కలియుగంలో అని చెప్తున్నారనమాట. సో, ఈ కలియుగ సింప్టమ్స్ గురించి ఒక స్టోరీ ఉన్నది మహాభారతంలో. అదేంటంటే ఒకసారి ఒక పర్సన్ ఆహ్, ఒక మనిషి ఆహ్, హ్మ్, ధర్మరాజు యుధిష్ఠిర మహారాజుని కలవడానికొస్తారనమాట. యుధిష్ఠిర మహారాజు కలవడానికి వచ్చినప్పుడు, యుధిష్ఠిర మహారాజు బిజీగా ఉన్నాడు. పాండవుల యొక్క మిగతా నలుగురు బ్రదర్స్ భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు బయట ఉంటారనమాట. యుధిష్ఠిర మహారాజు లోపల ఉంటారు. సో, ఆయన బిజీగా ఉన్నారు. నీకేం కావాలో చెప్పు అనేసి వీళ్ళు ఆ వ్యక్తిని బయటనే స్టాప్ చేసేస్తారు. సభ బయటనే స్టాప్ చేస్తే ఆ వ్యక్తి నేను యుధిష్ఠిర మహారాజుకు కొన్ని క్వెషన్స్ అడగాలి అని అంటారనమాట. సో, ఆ క్వెషన్స్ ఏంటో మమ్మల్ని అడగండి. మేము ట్రై చేస్తాము. సాల్వ్ చేయడానికి మేము ట్రై చేస్తాము అని చెప్తారు. వీళ్ళు నలుగురు. నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు. సో, ఆ వ్యక్తి క్వెషన్స్ అడగడం మొదలు పెడతాడనమాట. మొదటి క్వెషన్ అడుగుతాడు. నేను దారిలో వస్తూ ఉంటే కంచె చేను మేస్తోంది. సో, కంచె అంటే ఆహ్, మన ఇదేంటి పొలముకు బార్డర్ లైన్. బార్డర్ ఏసింటారు గదా! ఫెన్సింగ్. సో, ఆ ఫెన్సింగే
పొలంలో ఉన్న ఏదైతే క్రాప్ ఉంటుందో ఆ క్రాప్ తినేస్తోందంట. కంచె చేను మేస్తోంది. మాతాజీ వినపడట్లేదు. వినపడట్లేదా? హరే కృష్ణ, అందరికీ అలాగే ఉంది, మాతాజీకి ఒక్కరికేనా? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. ఓకే. సో కంచె చేను మేస్తోంది అంటే ఏంటి అని అడుగుతారనమాట. సో వీళ్ళకు అర్థం కాదు. ఎంతో ఆలోచిస్తారు పాండవులు, మిగతా నలుగురు, యుధిష్ఠిర మహారాజు కాకుండా. కంచె చేను మేయడం ఏంటి, ఈయన క్వశ్చన్ ఏంటి అనేది అర్థం కాదనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను నేను. కంచె చేను మేయడం అంటే ధర్మాన్ని కాపాడవలసిన వాళ్ళే అధర్మ పరులు అవుతున్నారు అనేసి. సో కంచె పని ఏంటి? గార్డ్ చేయడం కంచె పని. ఆ ఫెన్సింగ్ పని ఏంటి? పొలమును గార్డ్ చేయాలి. ఆ పొలమును కాపలాగా ఉండవలసిన ఫెన్సింగే అదే ఆ పొలమును తినేస్తుంది అనమాట. అంటే ధర్మాన్ని కాపాడవలసిన అధికారులే ఈ కలియుగంలో ఆ అధర్మ పరులైపోతున్నారనమాట. ఇప్పుడు మనం పొలిటికల్ లీడర్స్ ని చూస్తే ఎవరు పక్కాగా ధర్మాన్ని ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎవరు పక్కాగా అసలు ధర్మం అంటే ఏంటి, ఎలా ఉండాలి ధర్మపరులు అనేది ఎవరికి తెలియదు సరిగ్గా. ఆ, ఆ, అదేదో జోక్ ఉంది కదా. ఇంజనీర్ చేసిన వాడు ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాడు ఇంజనీరు డాక్టర్లు అవుతారు. సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వచ్చిన వాళ్ళు అంటే 60-70 మార్క్స్ వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలలో ఉంటారు. బ్యాంక్ బెంచర్ 0 మార్క్స్, జస్ట్ పాస్ మార్క్స్ వచ్చిన వాడు పొలిటికల్ లీడర్ అవుతారు. వీళ్ళందరూ ఎవరు? ఇంజనీర్లు, ఎవరు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్స్, డాక్టర్లు, డాక్టరేట్లు, తర్వాత ప్రొఫెసర్లు, వీళ్ళందరూ కూడా 0 మార్క్స్. బ్యాంక్ బెంచర్స్ 10 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ కింద పనిచేస్తారు అన్నట్టు అదేదో జోక్ ఉన్నదన్నమాట. సో అలా చదువు అనేది లేని వాళ్ళు కూడా చదువు శాస్త్రం అంటే ఏంటి, మనకు శాస్త్రాలలో ఏం చెప్పారు, ఇది ఏది తెలియని వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయిపోతున్నారు. వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అలా ఆ పరిస్థితి అంటే ఈ పరిస్థితిలోనే ఉంది. ఏంటి? ఫెన్సింగ్ గార్డ్ చేయవలసిన, కాపలాగా ఉండవలసిన కంచెనే అధర్మ పరులైపోతున్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మనము. సో అది అన్నమాట కంచె చేను మేస్తే అనే క్వశ్చన్ కు ఆన్సర్. యాక్చువల్ గా ఈ క్వశ్చన్ కు అన్నిటికీ వీళ్ళు ఆన్సర్ చేయలేరు. ఎవరు? ధర్మరాజు, సారీ, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు, వీళ్ళకు క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియవు అనమాట. ఆ తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ఏంటి? పెద్ద కుండ నీరు, ఒక పెద్ద పాట్ లో నీళ్లు తీసుకొచ్చి చిన్న చిన్న పార్ట్స్ 5 పార్ట్స్ పెట్టి ఫిల్ చేస్తే ఆ పెద్ద పాట్ లోని నీళ్లతో ఈ చిన్న 5 కుండల్ని ఈక్వల్ గా ఫిల్ చేయగలిగినారనమాట. ఆ తర్వాత ఈ చిన్న కుండలు 5 కుండల్లోంచి ఆ పెద్ద పాట్లోకి నీళ్లు పోస్తే అది ఈక్వల్ అవ్వల. దాని నుంచే తీసి దీంట్లోకి పోసాము నీళ్లు, మళ్ళా తిరిగి దాని నుంచి పోస్తే ఆ పాటు పెద్ద పాటు ఫుల్ ఫుల్ అవ్వలేదు. దీనికి ఇది ఏంటి, దీని యొక్క అర్థం ఏంటి అని అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడు. ఆ కన్న తండ్రి, పేరెంట్స్, మన పేరెంట్స్ మనకు మన పేరెంట్స్ కు 4 పిల్లలున్నా 5 మంది పిల్లలున్నా వాళ్ళను సమానంగా ఈక్వల్ గా ప్రేమను పంచి పోషించి పెద్ద చేస్తారు. అదే 4-5 మంది పిల్లలు తిరిగి పేరెంట్స్ ను మనము పేరెంట్స్ ను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సమానంగా వాళ్ళ యొక్క ప్రేమ అనేది సమానంగా చూపించలేరు. అది ఈ పరిస్థితి, కలియుగంలో ఉన్న పరిస్థితి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఆ సూదికి రంధ్రం ఉంటుంది కదా వెనకాల, ఆ సూది రంధ్రం లేకి ఏనుగును జొప్పిస్తూ ఉంటాడు, ఏనుగును దూరుస్తూ ఉంటాడు అనమాట. సో ఆ ఏనుగు దూరి వెళ్ళిపోతుంది ఆ సూది రంధ్రంలో నుంచి, ఏనుగు తోక ఇరుక్కపోతుందంట. దీనికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు ఆ వ్యక్తి. సో దానికి ధర్మరాజు ఆన్సర్ చెప్తాడు తర్వాత. పెద్ద పెద్ద తప్పిదాలు ఏవైతే, సో పెద్ద పెద్ద తప్పిదాలు ఇప్పుడు మనకు ఎన్నో లంచాలు తీసుకోవడము, ఆ కుంభకోణం, అన్ని ఏవో జరుగుతున్నాయి అన్నమాట. స్కామ్స్ గవర్నమెంట్ పబ్లిక్ లో.
పెద్ద పెద్ద స్కామ్స్ తప్పించేస్తారు, తప్పించుకొని వెళ్ళిపోతారనమాట. చిన్న చిన్నవి ఏంటి, గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు ఫైను, హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైను, బైక్ లో ముగ్గురు వెళ్తున్నందుకు ఫైను, ఇలా చిన్న చిన్న వాటికి ఫైన్లు కట్టాల్సి వస్తుంది సామాన్య జనులు. అంటే పెద్ద పెద్దవి స్కామ్స్ అన్ని తప్పించుకొని, పెద్ద పెద్ద స్కామ్స్ చేసే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళను పట్టేసుకుంటున్నారు. పెద్ద ఏనుగు తూరి వెళ్ళిపోయింది, తోకకు ఇరక్కపోయిందంట. దానికి ఆన్సర్ చెప్పాడనమాట ధర్మరాజు. నెక్స్ట్ ఇవన్నీ కూడా కలియుగ సిమ్టమ్స్ ఇక్కడ చెప్తున్నది. ఇది ఎప్పుడో మనకు మహాభారతంలో భాగవతంలోనే చెప్పేశారు చూడండి. నెక్స్ట్ గోవు దూడను చంపుకొని తినడము. గోవు ఆవు తన యొక్క పిల్లను కాఫ్ని చంపేసి తినేస్తోందంట. అది చూశాడంట ఆ కలి. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ కలియుగంలో ఈ మోడర్న్ ఏజ్ లో తల్లికి పిల్లలు బరువు అయిపోతున్నారనమాట. సో ఈ ఇల్లీగల్ సెక్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ కోసము, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకునేది. దానివల్ల ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుడితే పిల్లల్ని పోషించగలిగే శక్తి, పిల్లలను చూసుకునే ఇది లేదు. చూసుకోదలుచుకోవాలి. ఆ కష్టం వద్దంట, ఆ కష్టం వద్దు. సో ఏం చేస్తున్నారు, అబార్షన్స్. సో అది తప్పు. కడుపులో ఉన్న గర్భంలో ఉన్న శిశువుని చంపడం తప్పు అనేది తెలుసుకోలేకపోతున్నారనమాట. అది ఇక్కడ గోవు దూడను చంపుకొని తింటోంది అంటే తల్లే పిల్లల్ని కడుపులో ఉండంగానే బయటికి రాకముందే చంపేస్తోంది అనేసి ఇవన్నీ చెప్తున్నాడనమాట ఆ కలి పురుష. సో ఇవి అడిగిన తర్వాత వీళ్ళకు ఆన్సర్ దొరక్క భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ ఒక వ్యక్తి వచ్చినాడు, ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉన్నాడు, మాకు ఆన్సర్ తెలియలేదు ధర్మరాజా అని అంటే, ఎవరు ఆ వ్యక్తి, అడిగిన వ్యక్తి ఎవరు అనేసి వెతుకుతారనమాట. అప్పటికే ఆ కలిపురుష అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడంట. ఆ తర్వాత వీళ్ళు భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు క్లారిఫై చేసుకుంటారనమాట. ఏంటి వాడు వచ్చిన వాడు కలిపురుష, ఆ కలిపురుష ఇవన్నీ కలియుగ సిమ్టమ్స్, మనకు కనిపిస్తున్నవన్నీ వాడు చెప్పినవన్నీ కలియుగ సిమ్టమ్స్. అంటే కలికాలం ఎంటర్ అయిపోయింది అనేసి యుధిష్ఠిర మహారాజు ఎక్స్ప్లెనేషన్ చెప్తారనమాట. దీనికంతటికి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. ఏంటి ఆ సొల్యూషన్? ఇప్పుడు మనమంతా ప్రాబ్లమ్స్ వరకే చూసాము. సో సొల్యూషన్ ఏంటి అని అంటే, లాస్ట్ లో ఇంకొకటి ఉంది క్వశ్చన్. వాడు కలిపురుష అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఊర్లో తీర్థయాత్రలు జరుగుతూ ఉంటాయి, తేరు అవన్నీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ ఊరి దగ్గరలో ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట. కొండలో నుంచి రాళ్ళు అడ్డుపడిపోతాయి. వాళ్ళు వెళ్తూ ఉన్న తీర్థయాత్రలకు దారిలో అడ్డుపడిపోతాయి అన్నమాట. పెద్ద పెద్ద బండలు అడ్డుపడిపోతాయి అన్నమాట. సో అందరూ ట్రై చేస్తున్నారు, అందరూ కలిసి పుష్ చేసి ఆ బండలను తీసేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ కుదరలేదు. అందులో ఒక సన్నగా బలహీనంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక నూలు పోగుతోటి ఆ బండను కట్టి జస్ట్ ఇలా పుల్ చేస్తే ఆ బండ పక్కకి వెళ్ళిపోయింది అనమాట. దీని అర్థం ఏంటి అని అడుగుతున్నారు. సో దీనికి అర్థం ఏంటంటే ధర్మరాజు చెప్తాడు. సో పెద్ద పెద్ద బండ ఏంటి అని అంటే, ఈ కలియుగములో దుఃఖం అనేది పదంలో అడుగు పెడితే ఏవో ఒక అబ్స్టకల్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి అబ్స్టకల్స్ నుంచి మనం ఎలా బయటపడాలి అని అంటే, ఒక నామజపము, హరినామ జపము. సో ఆ బ్రాహ్మణుడు ఈ నూలు పోగుతో బయటికి తీసేయడము అదంతా ఏంటంటే హరినామ జపం యొక్క శక్తి. సో ఒక్క హరినామ జపంతోటి కలికాలే నామరూప కృష్ణ అవతార. సో కలికాలంలో అంటే ఇంత సులభంగా ఆ బలహీనంగా ఉన్న బ్రాహ్మణుడు ఎంతో సులభంగా చిన్న సన్న నూలు పోగుతోటి ఆ బండను బయటికి తీసేయగలిగినాడు. అంటే ఎందుకు అంత సన్నని నూలు పోగు బలహీనంగా ఉన్న వ్యక్తి కూడా బయటికి ఆ బండలను తోసేయగలిగిన శక్తి ఎలా వచ్చింది అని అంటే, హరినామ సంకీర్తనకు అంతటి శక్తి ఉంది ఈ కలియుగంలో.
సో మనకందరికీ తెలుసు యుగాలు 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. సత్యయుగం యొక్క ఆ యుగం యొక్క ధర్మం ఏంటి అని అంటే సత్యయుగంలో తపస్సులు చేసేవాళ్ళు. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మన హిరణ్యకశిపు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. అట్లా ఊరికి ఇంటికి దూరంగా అడవుల్లోకి వెళ్ళి ఫారెస్ట్ కు వెళ్ళి ఒంటికాల మీద తపస్సులు చేసేవాళ్ళు. దేనికోసము? సాక్షాత్కారం కోసం, భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసము తపస్సులు చేసేవాళ్ళు. అది కుదరదు ఇప్పుడు. వాళ్ళు 1,00,000 ఇయర్స్ బతికే వాళ్ళు కాబట్టి 60,000 10,000 ఇయర్స్ తపస్సు చేయగలిగిన శక్తి ఉండేది వాళ్ళకు. సో అది ఇప్పుడు మనం చేయలేము కలియుగంలో. నెక్స్ట్ సత్యయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగంకి వస్తే యజ్ఞాలు హోమాలు చేసేవాళ్ళు అనమాట. అది ఆ యొక్క యుగ ధర్మము, యుగ ధర్మము. యజ్ఞాలు హోమాలు ఇప్పుడు మనము చేయలేము. ఎందుకు అంటే ఆ యజ్ఞంలోను హోమంలోను చదవగలిగిన శ్లోకాలు ఏవైతే మంత్రాలు ఉన్నాయో అవి ఏ మాత్రము ఉచ్చారణలో తేడా లేకుండా మనము ఇది ఉచ్చరించాలన్నమాట. ఏ మాత్రము ఒత్తులు హల్లులు కొంచెం దీర్ఘాలు అటు ఇటు వెళ్ళాయంటే ఆ యొక్క మంత్రానికి రివర్స్ రియాక్షన్ అనేది ఉంటుంది. అంత ప్యూరిటీ ఉన్న బ్రాహ్మిన్స్ ఎవ్వరు ఇప్పుడు లేరు. అంతేకాకుండా యజ్ఞాలలో మనం అన్ని ప్యూర్ గా వాడాలన్నమాట. అవేంటి మూలికలు అయితేనేమి, తర్వాత నెయ్యి అయితేనేమి, నెయ్యి ఇంపార్టెంట్. నెయ్యి, ఆ ప్యూర్ నెయ్యి అనేది ఇప్పుడు మనకు దొరకట్లేదు. సో అవి చేయలేము, అది రూల్డ్ అవుట్. నెక్స్ట్ సత్యయుగము, త్రేతాయుగము. నెక్స్ట్ ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి విగ్రహారాధన చేయాలంటే చాలా నియమాలు, నిష్టలు, నారద పంచరాత్రిక విధులు అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అది కూడా కష్టము. సో అందుకు భగవంతుడు కలియుగంలో ఈజీగా భగవంతుడు చైతన్య మహాప్రభు మనకు ఇచ్చిన ప్రాసెస్ ఏంటి అని అంటే, అందుకే చైతన్య మహాప్రభు మన కృష్ణ తన యొక్క అవతారం చాలించి భగవద్ధామంకు వెళ్ళిన వెంటనే ఎవరొచ్చారు? చైతన్య మహాప్రభు వచ్చారు. కృష్ణ అలా వెళ్ళడం ఆలస్యము, కలియుగం అనేది మొదలైపోయింది. సో కలియుగం మొదలైపోయింది, వెంటనే చైతన్య మహాప్రభు వచ్చి కలియుగ యొక్క ధర్మము మనకందరికీ కూడా ఇచ్చాడు. మనకందరికీ కూడా ఒక సొల్యూషన్, ఒక సొలేస్ అంటే ఒక ఊరటను కలిగించాడనమాట. ఆ కలియుగ ధర్మం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మహామంత్రమును నామ జప యజ్ఞము అంటారు. ఈ కలియుగంలో ఈ జపయజ్ఞమే మనకు మనకు ఊరటనిస్తుంది. మనకు ఉన్న ఇలా పెద్ద పెద్ద బండల్లాంటి, పెద్ద పెద్ద కొండల్లాంటి కష్టాలు, ఆబ్స్టకల్స్, డివోషనల్ సర్వీస్లు అవన్నీ కూడా మహామంత్రంతో మనం తుడిచిపెట్టేయచ్చు అని చెప్తున్నారనమాట. సో కలియుగం ఇంకా ఎంత డిగ్రేడ్ అయిపోయిందంటే అయిపోయింది. ఇంకా 2 minutes లో ఎండ్ చేసేస్తాను. పైన పటారం లోన లొటారం అంటారు చూడండి, ఆ పరిస్థితి ఉందన్నమాట కలియుగంలో. సో అంత ప్యాకింగ్, పైన ప్యాకింగ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కలియుగం వ్యక్తులు. అంత సెన్స్ గ్రాటిఫికేషన్, కంటికి చూడడానికి మంచిగా ఉండాలి, తినడానికి మంచిగా ఉండాలి. సో దాని వెనకాల క్లీన్లీనెస్ ఇవేవి చూడరనమాట. సో జగత్సాక్షి ప్రభు ఎప్పుడు చెప్పేవారు, కాళ్ళకేసుకునే షూస్, చెప్పులు పెద్ద పెద్ద షోరూముల్లో లైట్ల మధ్య షోకేసుల్లో పెట్టి ఎంతో అందంగా ఎగ్జిబిట్ చేస్తారు. పూమా షూస్, ఇంకేమేమి ఉన్నాయో బ్రాండ్స్, అవన్నీ కూడా లైట్ల మధ్య షూస్. అక్కడికి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ షూస్, 1,000 రూపీస్, 3,000, 4,000 అలా పెట్టి ఆ బ్రాండెడ్ షూస్ ను తీసుకొస్తాం. అంటే పైన పటారం అంతే. కాళ్ళకేసుకునే చెప్పులు అవి, కాళ్ళకేసుకునే షూ ఏదైనా వేసుకోవచ్చు మనము. అదే కడుపుకు తినే వెజిటబుల్స్ రోడ్డు ఫుట్పాత్ పైన కొంటాము, బార్గానింగ్ చేసి కొంటాము. వాడు 30 రూపాయలు కేజీ అని అంటే 30 రూపాయలు ఎందుకు, 25 రూపాయలకి వస్తుంది ఇవ్వు అనేసి బార్గానింగ్ చేసి కొంటాము. అవి కడుపుకు తినే వెజిటబుల్స్ ఫుట్పాత్ పైన కొంటున్నాము. కాళ్ళకేసుకునే షూస్ 3,000 4,000 పెట్టి షో కేసుల్లో పెట్టిన పెద్ద పెద్ద
ఫ్యాన్సీ షాపుల్లో ఉండేటివి తీసుకుంటున్నాం అన్నమాట. అది మన పరిస్థితి. ఇక్కడే మనకు అర్థమైపోతుంది మనము ఎంత క్లీన్ గా ఉన్నాము, ఎంత ధర్మం అనేది ఎంత ధర్మంని ఫాలో చేస్తున్నాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. కానీ మన ప్రభుపాదుల యొక్క మెర్సీ, చైతన్య మహాప్రభు యొక్క మెర్సీ, మనకు ఈ హరే కృష్ణ మహామంత్రం దొరికింది, ఒక గురువు అనేవాడు దొరికినాడు, ఒక సంస్థ ఇస్కాన్ అనే సంస్థ మనకు దొరికింది. మనకు ఈ ఇదే శ్లోకంలో లాస్ట్ పేరాలో ప్రభుపాద చెప్తున్నారు, భక్తులకు ఇవి ఏవి అవసరం లేదు, ఈ యజ్ఞాలు హోమాలు ఇవేవి అవసరం లేదు, ఒక్క హరినామ సంకీర్తన యజ్ఞం తోటి భగవద్ధామంకు చేరుకోవచ్చు అని చెప్తున్నాడు అనమాట ప్రభుపాదుల వారు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇక్కడికి ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ.